హాయ్ ఎవ్రీబడి, దిస్ ఇస్ డాక్టర్ వెంకట్ చౌదరి. నా క్లినిక్ వచ్చే చాలామంది పేరెంట్స్ వాళ్ళు చేసే కంప్లైంట్స్, వాళ్ళ పిల్లల్లో మేము చాలా నీట్గా పెడతామండి, ఎక్కడికి బయటికి పంపించాం మా పిల్లల్ని, కానీ మా పిల్లవాడికి మాటిమాటికి ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి, అలాగనే మోషన్స్ అవుతూ ఉంటాయి, ఏదో ఒక ఇన్ఫెక్షన్ వస్తూ ఉంటుందని అనేది ఆ పిల్లల్ని తీసుకుని వచ్చినప్పుడు పేరెంట్స్ చెప్తూ ఉంటారు. కానీ యాక్చువల్గా జరుగుతుంది ఏంటంటే, ఎవరైతే పిల్లలు సాయిల్కి, న్యాచురల్ ఎన్విరాన్మెంట్కి, ఈ ఫీల్డ్స్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారో, సన్ రేస్కి ఎక్స్పోజ్ అవుతూ ఉంటారో, ఆ పిల్లల్లోనే ఇమ్యూనిటీ ఎక్కువగా ఉంటుంది. రీసెర్చ్గా సైన్స్ డైరెక్ట్ కావచ్చు, లేకపోతే రీసెర్చ్ గేట్ అనే పబ్లికేషన్స్ కావచ్చు, అలాగే మైక్రోబయోమ్ అనే పబ్లికేషన్స్, పబ్ మెడిసిన్ వాళ్ళ రీసెర్చ్ ప్రకారం పబ్లిష్ చేసిన పేపర్స్లో చాలా విషయాలు బయటపడ్డాయి. ఇలాగా న్యాచురల్ ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అయిన వాళ్ళల్లో ఎలర్జీలు తక్కువగా రావటం, ఆస్తమా తక్కువగా రావటం, టీ రెగ్యులేటరీ సిస్టమ్, మన ఇమ్యూన్లో కాంపోనెంట్, అది మన ఇమ్యూనిటీ కాంపోనెంట్లో ఉండే టీ రెగ్యులేటరీ సెల్స్ అనేది బాగా యాక్టివ్గా ఉండటం వాళ్ళు గమనించారు. అలానే కొన్ని కిడ్స్ ఉండే ప్లేసెస్లో వాళ్ళ ఆ గ్రౌండ్స్లో ఫారెస్ట్ సాయిల్ని తీసుకొని వచ్చి ఆ ఫారెస్ట్ సాయిల్ తోటి పిల్లలు ఆడినప్పుడు వాళ్ళల్లో ఇంప్రూవ్ అయిన ఇమ్యూనిటీ, వాళ్ళ స్కిన్ మీద ఇంప్రూవ్ అయిన బయోడైవర్సిఫైడ్ బ్యాక్టీరియా అనేది చాలా అద్భుతంగా పెరిగినట్లుగా వాళ్ళు గమనించారు. ఈ సైంటిఫిక్ స్టడీస్లో వాళ్ళు హైజీనిక్ హైపోథీసిస్ అని, బయోడైవర్సిటీ హైపోథీసిస్ అని, ఓల్డ్ ఫ్రెండ్స్ హైపోథీసిస్ అని, ఇలా రకరకాల పేర్లతోటి వాళ్ళు పేపర్స్ పబ్లిష్ చేశారు. ఆ పబ్లిష్డ్ పేపర్స్లో తెలియంది ఏంటంటే, ఫార్మింగ్లోనూ యానిమల్స్ తోటి ఓపెన్గా ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ అయిన పిల్లల్లో చాలా వరకు మంచి ఇమ్యూనిటీ డెవలప్ అయినట్లుగా గమనించారు వాళ్ళు. అలాగనే క్లోజ్డ్ రూమ్స్లో ఉంటూ న్యాచురల్ ఎన్విరాన్మెంట్కి ఎక్స్పోజ్ కాని వాళ్ళల్లో ఆటోమేటిక్గా చాలా తక్కువ ఇమ్యూనిటీ, వాళ్ళకి రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ రావటం, ఎలర్జీలు, ఆస్తమాలు రావటం గమనించారు. సో అలాగని మట్టిలో ఆడమంటే మోర్ డర్ట్ ఈజ్ ఈక్వల్ టు మోర్ ఇమ్యూనిటీ కాదు. అంటే మరీ గలీజ్ ప్రాంతాల్లో, మరీ కంటామినేటెడ్ ఎన్విరాన్మెంట్లో ఆడమని కాదు. సో కాస్త క్లీన్గా ఉండే ఏరియాల్లో పిల్లల్ని ఎక్స్పోజ్ చేయనిస్తే వాళ్ళల్లో ఆ ఇమ్యూనిటీ అనేది ఆటోమేటిక్గా పెరుగుతుంది. ఎలర్జీలు, ఆస్తమాలు, ఇతర ఎన్విరాన్మెంట్కి న్యాచురల్గా ఎక్స్పోజ్ అవ్వటం వలన బాడీలో ఉండే ఇమ్యూనిటీ కూడా ముందుగా సిద్ధం అయిపోతూ ఉంటుంది. అసలు ఏమీ ఆడించకుండా ఓన్లీ ఈ సింథటిక్ ఆర్టిఫిషియల్ ఎన్విరాన్మెంట్లో పెంచే పిల్లల్లో ఇమ్యూనిటీ అనేది అసలు డెవలప్ కాదు. వాళ్ళకి రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. రిపీటెడ్ ఇన్ఫెక్షన్స్ రావటం వలన, రిపీటెడ్గా యాంటీబయాటిక్స్, రిపీటెడ్గా యాంటీ ఎలర్జెన్స్ వాడటం వలన వాళ్ళ హెల్త్ ఫర్దర్గా డిటీరియేట్ అవ్వటం తప్పితే